2 తిమోతి 2nd చాప్టర్ వర్స్ 2. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. హల్లెలూయా. దేవుని కొరకు మనము సాక్షిగా ఉండాలని దేవుని లేఖనం తెలియచేస్తుంది. పిల్లరా, సాక్ష్యం అంటే ఏమిటి? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాక్ష్యం అంటే ఏంటి? కనిన వినిన సంగతులు. కనిన అంటే చూసినవి, వినిన అంటే విన్నవి. కనిన వినిన సంగతులు దేవుని దగ్గర చెప్పటమే ఏమంటారు దాన్ని? సాక్ష్యము. కొన్నిసార్లు వేరే వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, అవి కూడా సాక్ష్యాలు అంటారు. వేరే వాళ్ళు చెప్పినవి. ఉదాహరణకి మరి ఒక చోట ఒక వ్యక్తి వేప పుల్ల నమిలాడంటే కొంతమంది వేప చెట్టే నమిలారు అంటారు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వీరు తారుమారు చేసి చెప్పటము అది క్రమమైనది కాదు, నిజమైన సాక్ష్యము కాదు. ఏదైతే అందరికీ ఆమోదయోగ్యమైన మాటలు ఉంటావో దాన్నే మనం సాక్షి రూపంలో చెప్పాలి. ప్రియులారా, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఎవరు ఈ సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు? ఎక్కడి నుంచి వస్తారు? పరలోకం నుంచి దేవదూతలు వస్తారా? పరలోకం నుంచి తీసుకొద్దామా? దేవుడు దేవదూతలను నమ్మట్లేదు. హీ కుడ్ నాట్ బిలీవ్ ఈవెన్ ఏంజల్స్. ఒక మాట మనం చూస్తాము. కెన్ యూ ప్లీజ్ స్టాండ్? జోబ్, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 15 వర్స్ 15. బుక్ ఆఫ్ జోబ్, యోబు గ్రంథము 15వ అధ్యాయం 15 వచ్చి చదువుతున్నాం. ఆలోచించుడి, దేవుని దూతలు మనకి సహాయం చేస్తూ ఉంటాయి. ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ హెల్పింగ్ అస్. ఇక్కడ ఏమంటున్నాడు? యోబు గ్రంథం 15:15లో ఆలోచించుము, ఆయన తన దూతల యందు ఏమంచట్లేదు. హీ కుడ్ నాట్ బిలీవ్ కదండి. బిహోల్డ్ హీ పుట్ ఇట్ నో ట్రస్ట్ ఇన్ హిస్ సెయింట్స్. దేవదూతల యందు ఆయనకి నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం ఉంది మరి? నిన్ను నన్ను మనందరూ కూడా నేలమంటితో తీసి అరచేతులతో చెక్కుకున్నాడు కనుక నిన్ను నన్ను దేవుడు నమ్ముతున్నాడు. సంఖ్యాకాండము 12:7 వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవాలి. 12:7. అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు. మనము దేవుని ఇంటిలో, దేవుని ఇల్లంతటిలో మనము నమ్మకంగా ఉండాలి. మై సర్వెంట్ మోజెస్ ఈజ్ నాట్ సో, హూ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మైన్ హౌస్. నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు. నెహెమ్యా 7:2. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, నా సహోదరుడైన హనానీకిని, కోటకును అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు. ఎవరంటండి హనన్యా? చెప్పండి, ఎలాంటి మనుషుడు? నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. మత్తయి 24:25. మత్తయి సువార్త 24:25. మేరు తూర్పున బట్టి పడమటి వరకు ఎలాగ కనబడి అలాగే మనిషి కుమారుడు రాకడ ఉండును అంటాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను వస్తానని. ఐ విల్ కమ్ అగైన్, బిహోల్డ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్. కొన్నిసార్లు మనం చెప్పిన మాట ప్రకారంగా మనం కమిట్మెంట్ చేయం. వీఆర్ నాట్ ట్రస్ట్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. ట్రస్ట్ వర్తి. వేరే వాళ్ళు మనల్ని నమ్మలేకపోతారు. బికాస్ వన్ టైమ్ వెన్ యు ఆర్ ఫెయిలియర్, ద అదర్ టైమ్ ద హ్యూమన్ నాట్ బి ఫెయిత్ఫుల్ టు యూ. నువ్వు చెప్పిన మాట నువ్వు కరెక్ట్గా నమ్మకం పని చేయకపోతే ఇతరులు నీ మీద నమ్మకం ఉంచరు. హెబ్రీ 3:2.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. దేవునిలంతటిలో మోషే నమ్మకముడినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండాలి. పిల్లరా, దేవుని ఇంటిలో దేవుని పని అంటే చాలా జాగ్రత్తగా. అమ్మా, మరి ఆ స్త్రీల కూడిక ప్రార్థన ఉందంటే నమ్మకంగా ఉండాలి. ఆల్నైట్ ప్రేయర్ ఉందంటే నమ్మకంగా ఉండాలి. మరి ఉపవాస ప్రార్థన అంటే నమ్మకంగా ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇంటిలంతటిలో 1 శామ్యూయల్ 2:35, 1 సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం. 1 సమూయేలు 2:35. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తాను. యాజకుడు అంటే ఇక్కడ సేవ చేసే వ్యక్తి, ప్రీస్ట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారండి? ప్రీస్ట్ అంటారు, తెలుగులో యాజకుడు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము చేస్తాడు, జరిగించను. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని అన్నిటికీ యాజకత్వము జరిగించను. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. We should be in the house of the Lord. ఎల్లప్పుడు కూడా ఉండటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎజ్రా 7:10, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయము చేసుకున్న. అక్కడ 25 కూడా చదవమ్మా, 25వ వచనం కూడా. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను. We should give them training, teach them. They are able to teach others. చిన్నపిల్లల పరిచర్యలో కొంతమంది నేను పరిచర్య చేస్తానని కొంతమంది యవనస్తులు తీర్మానం చేసుకోవాలి. యవనస్తుల పరిచర్యలో నేను పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకోవాలి. స్త్రీల పరిచర్యలో ప్రార్థన సహవాసంలో నేను ఈ పని చేస్తానని తీర్మానం చేసుకోవాలి. నమ్మకమైనటువంటి వారిని కొందరిని అధికారులుగా న్యాయాధిపతులుగా ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారు ఎవరో వారికి నేర్పించవలను. పిల్లరా, కీర్తనలు 10వ అధ్యాయము కీర్తనలు 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం చదవండి రా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మినిస్టర్ టు ద లార్డ్, దేవునికి నువ్వు పరిచర్య చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద లార్డ్, దేవునికి సేవ చేయాలంటే యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. పిల్లరా, దేవుడు అందరినీ ఏర్పరచుకోడు. దేవుడు కొంతమందిని ఏర్పరచినావు నిన్ను ఘనపరచుటకు, ఏర్పరచినావు నిన్ను ఘనపరచుటకు. ఎన్నికలేని జీవితమో, ఎన్నికలేని జీవితమో, ఎన్నికలేని జీవితమో, ఎన్నికమో. హల్లెలూయా. ఏర్పరిచాడు దేవుడు మనల్ని. నీవు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు బైబిల్ని చేతిలో తీసుకొని నువ్వు వస్తుంటే నీవే సజీవ సాక్షివి. ఆమె చెప్పిన హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్, నీవు నీ ఇంటివారు, నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తామని చెప్తున్నాడు. యూ మస్ట్ ఫెయిత్ఫుల్ నాట్ ఓన్లీ ఫ్యూ థింగ్స్,
కొన్ని విషయాల్లో మాత్రమే నమ్మకంగా ఉంటే కాదు. యు మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని విషయాల్లో నమ్మకంగా. మనుషులు ఎవరు నన్ను చూస్తలేదులే అని అనుకుంటాం కదండి. వెన్ ఆర్ డిసీవింగ్ సంథింగ్ బిఫోర్ గాడ్, దేవుని దగ్గర నువ్వు మోసం చేస్తుంటే ఎవరు నన్ను గమనించలేదు అనుకుంటావు. బట్ గాడ్ సీస్ హిజ్ ఐస్ ఎవ్రీవేర్. ఆయనకి నేత్రములు అంతటా, భూమి మీద అంతటా సంచారము చేయుచున్నవి. సామెతలు 13:17. సామెతలు దాని కింద 13వ అధ్యాయము 17 వచ్చిన ఒక మాట మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు, దుష్టుడైన తన దూతనకు లోబడును. చూసారా, దుష్టుడైన దూత కీడునకు లోబడతాడు. దుష్టుడైన ఎవరికి లోబడతాడు? అక్కడ అపవిత్ర జరుగుతుంటే అక్కడికి వెళ్తాడు. నువ్వు ఉపవాసం ఉన్నావు, అక్కడ ఆ భోజన కార్యక్రమం, విందు కార్యక్రమం జరుగుతుంటే అక్కడ తినేస్తాం. దుష్టుడైనటువంటి దూత కీడుకు లోబడతాడు. లేకపోతే నువ్వు యథార్థంగా నీ జీవితం ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో దుష్టత్వం కీడుకు లోబడుతున్నావు. మా ఇంట్లో పిల్లలకి జ్వరం వస్తే దేవునికి నేను ఎక్కడ ఇవ్వాలి పాస్టర్ గారు? దుష్టుడైన దూత కీడునకు లోబడతాడు. కానీ ఇంకెవరు? నమ్మకమైన రాయబారి. ఎలాంటి వాడంటండి? ఔషధం. అబ్బా, ఎంత చక్కని మాట పిల్లారు ఇది. ఎ విక్కెడ్ మెసెంజర్ ఫాలిత్ ఇంటూ మిస్చీఫ్, బట్ ఏ ఫెయిత్ఫుల్ అంబాసిడర్ ఈజ్ ఎ హెల్త్. కదా, ఔషధం వంటి వాడు. మనము దేవునికి ఒక రాయబారులుగా ఉన్నాం కదండి. రాయబారు అంటే ఒక దేశం తప్పున పక్షంగా నమ్మకంగా ఉండటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. 23:28 ఇర్మియా గ్రంథము 23:28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. లేదు పాస్టర్ గారు, మాకు అన్ని ధాన్యము చేలో చెత్తే పండింది. చెత్త పడకుండా రొడ్లు ఎక్కడ వస్తాయి, ధాన్యం ఎట్లా వస్తాయి? ఆమెను చెప్పండి. హల్లెలూయా. ధాన్యముతో చెత్తకేమి సంబంధము? అబ్బా, ఎంత చక్కని మాట అండి. లెట్ హిమ్ స్పీక్ మై వర్డ్స్ ఫెయిత్ఫుల్లీ. వాట్ ఈస్ ద చీఫ్ టు ద వీట్ సెడ్ ద లార్డ్. దేవుడు చెప్తున్నాడు, చెత్తతో ధాన్యానికి ఏమి సంబంధం ప్రేరా? గోధుమల్లో నుంచి దేవుడు గురుగుల్ని వేరు చేస్తాడు. గాడ్ వాంటెడ్ టు నో హూమ్ వి ఆర్. మత్తయి సువార్త 13:52. మత్తయి సువార్త 13 ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. 13:52 నన్ను అందరికిందా? ఇంత చక్కని మాట ప్లేరా. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చి ఇంటి యజమానునికి పోలి ఉన్నాడని వారితో చెప్తున్నాడు. కొత్తది పాతది కదండి. సో ఓల్డ్ థింగ్స్ అండ్ న్యూ థింగ్స్. ద ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ అవే. పాతవి గతించెను, నవ్ ఇట్ విల్ బికమ్ న్యూ. ఇప్పుడు అంతా క్రొత్తదయ్యింది కదా. పాతదంతా మనకు అవసరము లేదు, పులిసింది మనకు అవసరము లేదు. లూకాసు వార్త 16:10. లూకాసు వార్త 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ కదండి. ఇది కొంచెమే కదా, చాలా జాగ్రత్తగా ఉన్నారు కదా. పుదీనాలోను సోంపులోను ఏముండాలి? జీలకర్రలోను ఏం చేశారు? దేవుని బిడ్డలు దేవుని కొరకు ఏం తీసుకొచ్చారమ్మా? పుదీనా తీసుకొచ్చారు, సోంపు తీసుకొచ్చారు, జీలకర్ర తీసుకొచ్చారు. మిక్కిలి కొంచెం పుదీనా ఏముంటుందిలే, 10 రూపాయలే కదా 10 రూపాయలకి కట్ట వస్తుంది. పుదీనాలోను సోంపులు మిక్కిలి కొంచెంలో ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పమ్మా? మిక్కిలి కొంచెంలో చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎట్లా ఉండాలి చెప్పండి అమ్మా, ఎట్లా ఉండాలిరా? నమ్మకంగా ఉండాలి. అమ్మా అందరికి తెలుగు రాదా? మీ అందరికి ఇంగ్లీష్ వస్తుందా? అదే మిక్కిలి కొంచెం ఎట్లా ఉండాలి?
అది దట్స్ ఆల్. ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాం మనం. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయం. కాబట్టి మీరు అన్యాయపు సిరి వలన నమ్మకంగా ఉండవలన ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయను అంటాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఇంకా నీకు ఎక్కువ కావాలంటే ఎవరిస్తారు? హూమ్ షల్ గివ్ యూ? గాడ్ అవర్ ఫాదర్. అందరం తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. దేవుని కొరకు నమ్మకంగా నేను మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చానో దాన్ని నమ్మకమైన వారికి అప్పగించమని 2వ తిమోతి 2:2 చెప్పాడు కదండి. మన జీవితాలు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాం మనం కదండి. అక్కడ చెప్తున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించిన సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. కళ్ళు మూసుకుందాం. ఎస్ ఫాదర్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ పాసన చేరున్నాం. మాతో మీరు సూటిగా మాట్లాడారు. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అన్యాయపు సిరి వల్ల కాదు. కొంచెము మిక్కిలి పెద్ద విషయంలో మీరు నమ్మకంగా ఉండాలంటే కొంచెం చిన్న విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. ఆ విధంగా మీ సాక్షి గురించి కృప దాయిచ్చమని ఏర్పాటు చేయబడిన సాహసం దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దేవుడు ఈ పునరుద్ధాన దినమున ఉదయకాల పునరుద్ధాన పాలన ప్రతి బిడ్డని దేవుడిని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.